హలో గాయ్స్, మార్కెట్ మహాలక్ష్మి మూవీ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై పార్వతీశం, ప్రణికాన్విక, డైరెక్టర్ బై ముఖేష్. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు భయ్య, ఒకసారి చూడొచ్చు, కానీ బోరింగ్ లవ్ డ్రామా ఉంటుంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే హీరో మార్కెట్లో కూరగాయలు అమ్మే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒకవైపేమో హీరో తండ్రి మంచి కట్నం తెచ్చే అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. ఇటువైపు మహాలక్ష్మి ప్రేమకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల హీరో మహాలక్ష్మి ప్రేమ కోసం ఏం చేశాడు, తన కూరగాయలు అమ్మటానికి అసలు కారణం ఏంటి, ఇంతకీ మహాలక్ష్మి తన ప్రేమలో పడిందా లేదా, చివరికి ఈ స్టోరీ ఎండింగ్ తెలుసుకోవడానికి మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి, మార్కెట్లో కూరగాయల అమ్మే అమ్మాయితో ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. సినిమా మెయిన్ పాయింట్ బాగుంది. సినిమాలో యాక్టింగ్ చేసిన కుర్రాడు యాక్టింగ్ కూడా బాగుంది. తన కామెడీ అండ్ క్యారెక్టరైజేషన్ తో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేస్తూనే సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ గా చేసిన అమ్మాయి గ్లామర్ అండ్ యాక్టింగ్ బాగుంది. ఇక హీరోకి ఫ్రెండ్ గా చేసిన అవినాష్ కామెడీ రూతలాగా అనిపిస్తుంది. మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసి, మార్కెట్ మహాలక్ష్మి అంటూ వచ్చిన ఈ మూవీలో పెద్దగా స్టోరీ ఏం లేదు భయ్యా, అదే రెగ్యులర్ రొట్ట డ్రామా. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా సింపుల్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ ఎందుకు ప్రేమిస్తున్నాడో ప్రతి 4 సీన్స్ కి గుర్తు చేస్తూనే ఉంటాడు. రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి మూవీలో. మెయిన్లీ డైరెక్టర్ గారు అయితే ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామా క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అది రెగ్యులర్ రొట్ట డ్రామా లాగా అయిపోయింది. సెకండ్ హాఫ్ అయితే చాలా సిల్లీగా ఉంటుంది. ఇక వచ్చే క్లైమాక్స్ లో కూడా అస్సలు క్లారిటీ ఉండదు. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీం విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించే విధంగా ఉంటాయి. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం కూడా డల్ గానే ఉంటాయి. చూసి వినేంత ఎఫెక్టివ్ గా అయితే ఉండవు. ఓవరాల్ గా మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమన్నా ఉందా అంటే అస్సలు లేదు భయం. మీరు ఫ్యామిలీతో ఈ మూవీని చూడొచ్చు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమాను ఒక్కరు చూడటమే ఎక్కువ, అది ఫ్యామిలీతోనా. ఏం సినిమా పెట్టావు తీసేరా అంటారేమో, జాగ్రత్త భయ్యు. ఇది గైస్ మార్కెట్ మహాలక్ష్మి మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.